ఇవాల్టి స్టాక్ మార్కెట్ సెషన్ ఉత్సాహంగా మొదలైందని చెప్పాలి. నిఫ్టీ 50 సూచి 24,800 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 82,100 మార్కెట్ దాటింది. ముఖ్యంగా ఆటో మరియు మెటల్స్ షేర్ల లాభాలు ముందంజలో ఉండగా ఐటీ రంగంలో మాత్రం ఒత్తిడి కనిపించింది. ఇక మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆగస్టులోనే 22,000 కోట్ల మార్క్ దాటాయి. ఇక ఇది రికార్డు స్థాయి ఇన్ఫ్లో, అంటే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై మరింత నమ్మకంతో ముందుకు వస్తున్నారని అర్థం. ఈ మారుతున్న మార్కెట్ ట్రెండ్స్ లో మనం ఏం గమనించాలి, పెట్టుబడిదారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జీఎస్టీ తగ్గింపులు, అదాని గ్రూప్ భారీ పెట్టుబడులు, యుఎస్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ వంటి అంశాలు కూడా మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తూ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు పిఎఫ్ఈ మాలెంపాటి ప్రభు గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు? మార్కెట్ అంటే ఏషియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, గ్లోబల్ క్యూస్ బాగానే ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ విల్ సస్టైన్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే రీసెంట్ లాస్ట్ వీక్ కూడా చూసాం కదా, గ్యాప్ అప్ అవుతుంది, మధ్యాహ్నానికి పడిపోతాం. సో ఫ్రైడే కొంచెం పాజిటివ్ ఇది. ఐటీ మీద ఫేక్ న్యూసా లేకపోతే కరెక్టా, ఐటీ న్యూస్ మీద ట్యాక్స్ వేస్తారు అనేది, కొంతసేపు ఏమో ట్యాక్స్ వేస్తారంటారు, కొంతసేపు ఏమో ఎయిర్ అంటారు. ట్రంప్ టెరిఫ్స్ అది ఓ రకంగా చూస్తే ఏంటంటే అది క్లారిటీ వస్తే కొంచెం ఇది అవుద్ది. ఫ్రైడే కూడా అందుకే పడింది, ఐటీ మీద కూడా వేస్తారని ఉద్దేశం ఉన్నప్పుడు మధ్యాహ్నం నుంచి పడి లాస్ట్ కొంచెం కవర్ అయింది. సో ఏదైనా ఇప్పుడు గ్లోబల్ న్యూస్ బాగున్నాయి కాబట్టి యూఎస్ ఫ్యూచర్స్ కూడా అప్ లో ఉన్నాయి. సో దానివల్ల మనకి నిఫ్టీ 60-70 పాయింట్ గ్యాప్ అప్ చూపించింది, దాని ప్రకారంగా ఉంది. సో గ్యాప్ అప్ చివరికి సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ చివరికి. సో ఇవాళ క్లోజింగ్ చూస్తే ఎట్టి పరిస్థితులు పాజిటివ్ గానే ఉండొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే ఒక రకంగా ట్రంప్ మెతకపడ్డాడు ఆయన 100%. అంటే యుఎస్ సాఫ్టనింగ్ ఇట్ స్టాండ్స్ అగైనెస్ట్ ఇండియా. సో ఇది పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు మార్కెట్ ఒక రకంగా. ఎందుకంటే ఇప్పటిదాకా మన అన్ని బాగానే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది, జీడిపి 7.8 వచ్చింది. సో మనకు అనుకున్నది మెయిన్ కార్పొరేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రాలేదు, కానీ మామూలుగా అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఆ అనుగుణంగానే కంపెనీస్ రిజల్ట్స్ వచ్చినాయి, బట్ ఎక్స్పెక్టేషన్ రేంజ్ కి రాలేదు. అదొక ఆశాభావం ఒకటి ఉంది. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే మనకి Q2 Q3 చూస్తే మంచిగా వచ్చిందంటే మార్కెట్ కొంచెం సుదిరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్ గుదిబండ ఏంటంటే మెయిన్ ట్రంప్ ట్రెమర్సే. ఆ ట్రెమర్స్ కనుక సెటిల్ అయితే డెఫినెట్ గా మార్కెట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే May 12th చూసాం, May 12th మనకి పాకిస్తాన్ వార్ సీజ్ ఫైర్ అయింది అనగానే ఆ రోజు 1000 పాయింట్స్ పెరిగింది, 24,925. అసలు ఇప్పటిదాకా ఆ May 12th తర్వాత ఇప్పటిదాకా అసలు 24,925 టచ్ కాలేదు. సో డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది, కంటిన్యూగా డౌన్ సైడ్. మార్కెట్ పెరగాలంటే ఆ లెవెల్ దాటాలి, ఆ లెవెల్ దాటినప్పుడు ఇంక బూస్ట్ అవుతుంది మనకి. అప్పుడు ఆ లెవెల్ దాటినప్పుడు ఫుల్ టర్మ్ మనకి బేరిష్ నుంచి బులిష్ జోన్ కి వచ్చినట్టు లెక్క. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. లెవెల్స్ కూడా కొంచెం మనం డౌన్ లెవెల్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాం. టోటల్ గా చూస్తే మార్కెట్ బాగుందిగా, అన్ని బాగున్నాయి, కొంచెం అన్ని సెటిల్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఉంది. మరి ఐటీ మీద ట్యాక్స్ వేస్తారా మళ్ళీ ఆయన? ఎందుకంటే ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడేం మాట్లాడో తెలియదు ఆయన. రాత్రి ఒకటి చెప్తాడు, పగల ఒకటి చెప్తాడు. అది మరి నిజంగా ఆయన చెప్పిన మాటలేనా, అంటే మెత్తబడింది ఆయన మాటల, ఆయన స్వభావం, లేకపోతే మామూలుగా క్రియేట్ చేసిన బయట వాళ్ళ ఎంపీస్ కానీ వాళ్ళు చెప్పిన ఇదే ఇంకొకళ్ళ అభిప్రాయం? ఎందుకంటే ఎంఎన్సీలు కానీ వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కానీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, హౌస్ ఆఫ్ స్టేట్స్ లో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ప్రెషర్ చేస్తున్నారు ట్రంప్ ని. వై యు ఆర్ డూయింగ్ సో మచ్, సో ఇండియాని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఎందుకంటే ఐఆర్సి ఎప్పుడైతే షాంఘై కార్పొరేషన్ లో ఇండియా, రష్యా, చైనా కలిసిందో ట్రంప్ కు వెన్నుపూసలో వెనుకొస్తోంది. ప్లస్ ఎంఎన్సీ కంపెనీలకి కూడా భయం వేస్తోంది, ఇండియా దూరం అయితే మనకు కూడా కష్టం. ఎందుకంటే గూగుల్ కానీ, మెటా కానీ, మన మీద ఆధారపడే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, యాపిల్ ఇది కూడా. సో అవన్నీ కూడా తగ్గిపోతాయి, సేల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు గూగుల్ వాడకపోతే ఏముంది, ఆల్టర్నేటివ్ కూడా వాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే కదా. సో అట్లా ఎంఎన్సీ కోకోకోలా కూడా ఆపేస్తే మరి డీల్ అయిపోతుంది అనుకోండి, ఒకవేళ కుదరలేదనుకో మళ్ళీ కోకోకోలా అయిపోతుంది ఇండియాలో. సో అట్లా ప్రొడక్ట్స్ అన్ని ఇబ్బంది పడతాయి కాబట్టి వాళ్ళు ఎంఎన్సీలు అందరూ బాగా ట్రంప్ ప్రెషర్ చేస్తున్నారు అనేది ఒక ఇది.
సో అది ఎంత ప్రెజర్ చేస్తే మరి ఆయన మైండ్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటాడు అంటే ఈ మంత్ సెప్టెంబర్ 9th నుంచి 29th దాకా మీటింగ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో మరి ఎవరు వెళ్తారు ఇండియా తరఫున? ప్రైమ్ మినిస్టర్ వెళ్తారా, లేకపోతే జయశంకర్ గారు వెళ్తారా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన వెళ్తారా అనేది ఎవరు వెళ్ళినా కానీ కొంచెం ఆ ఇష్యూ కనుక సాల్వ్ అవుతుంది. ఎందుకంటే సాల్వ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది టారిఫ్ 23rd ట్రంప్ మాట్లాడతారు, 26th ఒకవేళ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తే ఆయన మాట్లాడతారు, లేదా జయశంకర్ గారు మాట్లాడతారు అక్కడి నుంచి. సో అది ఆ లోపలే ఈ మార్కెట్ సెటిల్ అవ్వచ్చు. మార్కెట్ ఈ కమర్స్ అన్ని సెటిల్ అయితే మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది పెట్టుకోవాలి మనం. మిగతా అన్ని ఒక రకంగా చూస్తే అన్ని డిస్కౌంట్ అయిపోయినట్టే లెక్క. సో ఏదైనా ట్రమర్స్ కూడా కొంచెం డిస్కౌంట్ అయినట్టే లేక, కాకపోతే అగ్రిమెంట్ కుదరాలి కదా యుఎస్ కి. మనం కూడా వాళ్ళని వదులుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అటు. ఎందుకంటే చైనాతో లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయలేము. ఎందుకంటే కంటిన్యూ మనం చేసినా వాళ్ళు చేయరు. వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ పొల పెడుతూనే ఉంటారు. బోర్డర్ లో చూసాం కదా, బోర్డర్ ఇష్యూస్ సెటిల్ అయినాయా, సెటిల్ కాలేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ మళ్ళీ లాంగ్ రన్ లో ఎలా ఉంటుంది అనేది కొంచెం భయం మనకి ఇండియాకి ఉంటది. మళ్ళీ వాళ్ళ రియాక్షన్ చూసాం కదా పెహల్గామ్ లో. సో ఓకే ప్రభు గారు, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, గణేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇది నా దగ్గర హుడ్కో షేర్స్ ఉన్నాయి సార్, 259 రేంజ్ లో తీసుకున్నాను. అది ఉంచుకోవచ్చా? మంచి కంపెనీ కాదని. ఏదండి? హుడ్కో సార్, హుడ్కో హెచ్యుడిసి. హుడ్కో అచ్చా, హౌసింగ్ డెవలప్మెంట్. ఎంతలో కొన్నారు? 259 లో తీసుకున్నాను సార్, అంటే 260 అనుకోండి. 260, 270 నడుస్తుంది. పర్వాలేదు, ఉంచుకోండి, హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే 225 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 225 క్రాస్ అయితే మీకు రీసెంట్ అంతకుముందు హై ఒక 3 times కూడా ఆ రెవెన్యూ 250 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే నెక్స్ట్ అంతకుముందు హై వచ్చేసి మీకు 260, 265 ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. కానీ అంతవరకు ఇదే. బట్ 2 times ఉంది కాబట్టి థర్డ్ టైం కూడా ఈ రెసిస్టెన్స్ దాటుతుందా లేదా అని ఇది. ఎందుకంటే కంటిన్యూస్ గా ఒకసారి ఏముందంటే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ కంటిన్యూస్ గా టచ్ అయినప్పుడు ఆ సపోర్ట్ లెవెల్ అనుకోండి 2 times టచ్ అయింది, థర్డ్ టైం టచ్ వీక్ అవుతుంది. సో కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ కూడా 2 times టచ్ అయింది, థర్డ్ టైం దానికి క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కనుక 265 వరకు వచ్చే ఛాన్స్ ఉంది.